దేవుని చిత్తం లేఖనం నెరవేర్చాల్సిన ఉన్నప్పుడు తప్పదనుకోండి. కానీ మనం చూసినట్లయితే సత్యాన్ని అనేక సార్లు మనం కూడా అమ్మేయడానికి ప్రయత్నం చేస్తాం. నిజానికి మనం కట్టుబడి ఉన్నాం, కానీ ఆ సందర్భంలో మనకు అవసరం వచ్చిందనో లేదా మనకు కష్టం వచ్చిందనో ఏదో నోటుకొచ్చని చెప్పి ఆ రోజు మనం ఏం చేస్తామంటే క్రైస్తవులుగా నువ్వు ఏం కలిగి ఉంటాడు, నువ్వు సాక్ష్యం మంచిదైతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అబద్ధపడడానికి లేదా నువ్వు ఒక సత్యాన్ని చెప్పడానికి ముందుంటావు, కానీ ఊరికే మనం తోచింది మాట్లాడి ఆ యొక్క సందర్భాన్ని తప్పించుకొని నీ యొక్క సాక్ష్యాన్ని లేదా నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయవు. అలాగే ఇస్కరియోతు యోధా కూడా అదే చేసి ఉన్నారు. అట్రీతిగా మనం ఉండొద్దని దేవుడు మాట్లాడుతున్నాడండి. అయితే ఈ యోధా గారు ఆయన అమ్మేయడానికి గల కారణాలు లేదా యోధా యేసుక్రీస్తును పట్టించడానికి గల కారణాలు మనం చూసినట్లయితే ఏ లక్షణాలు ఆయనలో కలిగి ఉన్నాయంటే ప్రాముఖ్యంగా మనం అందరం అనుకున్నది ధనాపేక్ష ఆయన కలిగి ఉన్నది. అందులో ఏం లేదు, ఆయనకి యేసుక్రీస్తుని బట్టి ఇవ్వడం ద్వారా ఆయనకి రోమా సైనికుల్లో మంచి ఉద్యోగం వస్తుందనో లేదా ఒక మంచి సైనిక ఉపాధి ఇస్తారని ఆయన ఏం చెప్పలేదు. అసలు ఈయన అడగలేదు. వాళ్ళు ఇతనే వెళ్ళి నేను మీకు పట్టిస్తే మీరు నాకు ఏమిస్తారని ప్రధాన యాజకులను పరిచయంతో అడుగుతాడు. యేసుక్రీస్తు వారి బోధకుని మీకు పట్టిస్తే మీరు మాకు దాని ప్రతిఫలంగా నాకు ఏమిస్తారంటే వాడు ఆయన వయసుని బట్టి 30 నాణాలు మీకు 2 నాణాలు ఇస్తానని చెప్తారు. అంటే ఈయనకి కేవలం నేను చెప్పినట్టు ఒక జత పట్టలు బానిసలకు ఇచ్చేటువంటి జీతం అంటే అటువంటి అలాంటి మనీకి అంటే అలాంటి మనీ డబ్బుకి కప్పుర్తి పడ్డాడంటే ఎంత ధనాపేక్ష కలిగి ఉంటాడు. ఎందుకంటే నేను ముందు నుంచి చెప్పినట్టుగా నేను ఒక ట్రెజరర్ కదండి, అకౌంటెంట్ కదా ఆయన వెనకాల ఉంది. నేను చెప్పాను డబ్బు సంచి ఎక్కడుంటే అక్కడే విశ్వాసం ఉండదట. అంటే యేసుక్రీస్తు కొండ మీద బోధించడం మాట్లాడతారు. ఒక మనుషుడైనా రెండింటికి దోషుడిగా ఉండలేడట. అయితే సిరికి దోషుడిగా ఉండాలి లేదా దేవునికి దోషుడిగా ఉండాలి తప్ప రెండింటికి దోషుడిగా ఉండలేట. అనేక సందర్భాల్లో మనం కూడా అదే చేస్తూ ఉంటాం. ఏమీ లేనప్పుడు చర్చకు వచ్చి మోకరించి గుండెలు బాదుకొని రోధిస్తూ నా జీవితంలో కార్యించి ఏంటి మమ్మల్ని బాగు చేయి, మమ్మల్ని ఆశీర్వదించు లేదా మా పిల్లలకు కట్టండి, మాకు మంచి ఉద్యోగాలు దయచేయండి అని మనం ప్రార్థిస్తుంటాము. ఒకసారి దేవుడిని నీకు గౌరవం తెలిసి ఆశీర్వదించి నీకు కావాల్సినంతా ఇచ్చిన తర్వాత ఏమంతండి సమృద్ధిగా ఉంటాయి కదా. అంటే ఆకలితో ఉన్నవాడిని నీళ్ళు తాగాడు లేదా పొట్ట మార్చుకున్న వాడికి బైబిల్ వాక్యం ఎక్కుతుంది అంతే తప్ప సమృద్ధిగా ఉన్నప్పుడు అయితే అలా వల్ల చాలా మంది బైబిల్లో మీరు చూసినట్లయితే అనేక మంది ధనవంతులు వారి యొక్క నీతిని కాపాడుకుంటూ ముందుకు పోవడం జరిగింది. ఆ యాకోబు ఎవరు మన యోబు గారు అని యోసేపు గారు అని వాళ్ళంతా పని కలిగి ఉన్నారు, కానీ ఏ రోజు సాక్ష్యాన్ని కోల్పోలేదు. కానీ ఏ లోకంలో ఈ రోజు యోగా లాంటివి మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన అడుగుతుంటాం, ప్రాధాన్యపడుతుంటాం, గుండెలు రోధించి గుండెలు బాదుకొని మందిరంలోకి వచ్చి పోరాడి పొందుకొని ఏం చేస్తామంటే తర్వాత దేవునికి కొంచెంగా దూరం అయిపోతుంటాం. ఎందుకంటే నీ దగ్గర ఉన్న డబ్బు సంచి ఏం చేస్తుందంటే నేను దేవునికి దూరం చేస్తుంది. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఏ మనుషుడు కూడా సిరికి లేదా దేవునికి దాసుడిగా ఉండి ఏదో ఒక్కరికి మాత్రం ఒక పనివాడు ఏదో ఒక ఇంటికి మాత్రమే పనిగాడు ఉండదు కదా. అక్కడ ఇక్కడ కూడా మంచి పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తే ఇంటి బస్సులో కూడా ఒక మనిషి ఇద్దరి దగ్గర ఒక మనిషి దగ్గర చెడ్డగా ఉండాలంటే ఒక మనిషి దగ్గర మంచిగా ఉండాలి తప్ప ఇద్దరి దగ్గర అందరి దగ్గర మంచిగా అనుకుంటూ ఉండాలని తిరిగినవాడు ఎప్పటికీ మంచివాడిగా కాదు. ఎందుకంటే తను మోసం చేసుకున్నట్టే. ఎందుకంటే దేవుడు అదే మాట్లాడినాడు. ఒక డబ్బు సంపాదించిన తర్వాత ధనాశ కలిగి ఈ ఇస్కరియోతు యోధా ఏం చేశారంటే కేవలం 30 నాణాలకే యేసుక్రీస్తు వారిని ఆయన వాళ్ళైతే అడగలేదు, కానీ ఇతనే వెళ్ళి నేను మీకు అప్పగిస్తాను, నేను ఆ మనిషిని చూపిస్తాను, నేను ముద్దు పెట్టినప్పుడు మీరు ఆ మనిషిని పట్టుకొని బంధించండి అని చెప్పి 30 నాణాలకి ఆయన ఒప్పుకొని ధనాశ కలిగి ఉన్నాడండి. మీకు బైబిల్లో చూసినట్లయితే గెహాజీ మనం మాట్లాడుకున్నాం. గెహాజీ కూడా ఆయన పెద్ద ప్రవక్త దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆయనకి కేవలం నయమను వదిలిస్తున్నటువంటి ఈ కానుకల పట్ల ఆయనకు ఆశ కలిగింది. ఏమండి ఆయన పెద్ద ప్రవక్త దగ్గర ఉన్నారు, పెద్ద పరిచర్యలో ఉన్నాడు, ఆయన ఆశీర్వదించుకున్న వ్యక్తి దగ్గర ఉన్నాడు, ఆయనకి ఏది పొదుగులేదు అడిగితే ఇస్తారు. అంటే అలాంటిదేమో ఆయన కేవలం ధనాపేక్ష ఎలా చేస్తుందంటే నీకు నిమిషంలోనే నేను విశ్వాసించి దూరంగా తీసుకెళ్లిపోతుంది. డబ్బు మనిషి ముందు కనబడితే ఏ ఎథిక్స్ కనబడవు, ఏ వాల్యూస్ కనబడవు. అది చెల్లి అవని, తమ్ముడు అవని, భర్త అవని, భార్య అవని. ఈ డబ్బు అలాంటి ఘోరమైన హృదయం కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే డబ్బు అనేది మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని ఈ డబ్బును చూసి మనకు గంపమాడుతూ అనేకమైన దూరం అయిపోతుంటుంది. నేను చెప్పినట్లుగా అనేక మంది మందిరానికి వస్తుంటారు లేదా ఆయన సంఘాలకు వస్తూ ఉంటారు. ఆశీర్వాదం పొందిన తర్వాత ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎక్కువ దీవెనలు పొందడం, ఎక్కువ ఆశీర్వాదం పొందడం ద్వారా దేవుడు దూరం అయిపోతున్నారేమో అనిపిస్తుంది. అంతే కదా. నేను చాలాసార్లు అలా ఆలోచించాను. నేను కలిసిన 2000 కోవిడ్ తర్వాత అనుకున్నాను రోజు చర్చికి ఎందుకు వెళ్ళాలి, నాకు ఏ సమస్య లేదు కదా, లేని సమస్య కోసం నేను ఎందుకు ప్రార్థించాలి, నాకు ఏది కొదువు లేదు కదా అనుకునేవాడిని. లిటరల్ గా చెప్తున్నాను. నేను ఒకసారి సాక్ష్యం కూడా చెప్పాను. అక్కడి నుంచి మొదలు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఎలా విడిచిపెట్టలు తీసుకునే సమస్యలు, శోధనలు, హాస్పిటల్స్, బిల్లులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, దేవాలు లేదు. పొరపాటున ఒకసారి నేను అన్నాను
ఉన్నానేమో, నాకు ఏ సమస్య లేదు, ఎందుకు వెళ్ళాలి నేను దేవుని మందిరానికి, ఏం కోరుకోవాలి, ప్రార్థించడం మోకరించినప్పుడు నాకు ఏది తప్పుగా లేదు, నేను ఏం కోరుకోవాలని నాకు లిటరల్ గా శాతాన్ని అలా ఆలోచన కలిగేసి నన్ను తప్పుతో పట్టించి నన్ను పడవేసాడండి. పడవేసిన మొదలు ఇప్పటికీ కూడా నన్ను ఒక దేవుడు పరీక్షిస్తానే ఉన్నాడు అనేక సందర్భాల్లో. మీకు తెలియదు, నేను చెప్పుకుంటూ పోతే ప్రతి పిన్ని అనేక సందర్భాల్లో శోతాను జాలిస్తాను, నన్ను జల్లులు పడుతున్నాడండి అనేక సందర్భాల్లో. ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎంత వైద్యం చేయించుకున్న ప్రతి నిమిషం ప్రతి క్షణం ఆరోగ్యం పట్ల కానీ, ఉద్యోగం పట్ల కానీ, పిల్లల పట్ల కానీ, తల్లిదండ్రుల పట్ల కానీ సమాజంలో నేను ఎలా బ్రతకాలి అనే ఆతృత కానీ ఇవన్నీ చూస్తే నాకు సమాధానం లేదు. ఎందుకంటే నేను ఏమనుకున్నాను, నాకేమీ అన్నీ ఉన్నాయి కదా, నాకు సమృద్ధిగా ఉంది కదా, నాకు ఏం తక్కువ, నేను ఎందుకు మందిరానికి వెళ్ళాలని అనుకున్నప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడండి, నన్ను పరీక్షించాడండి. మీకు అదే మాట్లాడుతున్న దేవుడు ఏ మనిషి కూడా ఇంతటి దాసుడిగా ఉండలేదండి. ఒకసారి చూద్దాం, మత్తయి సువార్త 26:8-19 మనం ఆవిడ మాట్లాడేసుకున్నాం. మత్తయి 26. లేదా శిష్యులు చూసి కోపపడి ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వేలకు అమ్మి పేదలకి వచ్చినది. అదే మనం మాట్లాడుకున్నాం ఆడి. అక్కడ అత్తర్ జగవంశం గుడ్డిని చెదగొట్టి ఆయన అభిషేకం చేస్తున్నప్పుడ ఆ ఇస్కరియోతు యోధ కూడా లోపల ఒక తక్కువైన ఆయన అయితే పేదల పట్ల ప్రేమ కాదు కానీ ఒక దొంగ లక్షణం కలిగి ఆ డబ్బు ఎందుకు వృధా చేస్తుంది, ఆ డబ్బు యేసుక్రీస్తు వారికి కానుకలుగా ఇచ్చినట్లయితే దాన్ని కూడా మనం దొంగలించవచ్చనే ఆతృతతోనే మాట్లాడని యోహాన్ గారు మాట్లాడడం జరుగుతుంది. ఈ ధనాశ ఎలా ఉంటుందండి మనం చూద్దాం. అసలు తిమోతి గారి పౌలు రాసిన పత్రిక 1 తిమోతి 6:9 చూద్దాం. ధనవంతులకు ఆపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను ఆదికరములైన అనేక దురాశలలో దేవుడు ఏమంటే ధనవంతులుగా కేవలం ధనవంతులుగా అపేక్ష. ధనవంతులుగా ఉండడం తప్పు కాదు, ధనం సంపాదించడం తప్పు కాదు, కానీ కేవలం ధనవంతులు ఎవరు అపేక్ష కలిగిన ఖచ్చితంగా వాళ్ళు శోధనలో పడిపోతారని దేవుడు మాట్లాడుతున్నాడండి. అదే రకంగా ఇప్పుడు మనం యోధా గారు చూసినట్లయితే కేవలం ఆయన్ని ఆ యొక్క ధనానికి ఆశపడే ఆయన అమ్మివేసినట్లు మనం చూడొచ్చు. అనేక సందర్భాల్లో బైబిల్ అదే మాట్లాడుతుంటది, ధనం నీకు అవసరమే, ఎవరోకి అవసరాలు కానీ ఖచ్చితంగా అవసరమే, కానీ ధనం నిన్ను దేవుడికి దూరంగా చేయకూడదు, నీకు కలిగిన సంపద నిన్ను దేవుడికి దూరంగా చేయకూడదు, నీకు కలిగినటువంటి పిల్లలను బట్టి నువ్వు దేవుడికి దూరంగా కాకూడదు, నీకు కలిగినటువంటి సంసారం నీ కుటుంబాన్ని బట్టి దేవుడు దూరం కాకూడదు, కానీ నీకున్నవన్నీ ఆయనే అని. అంటే ఏమి ఇచ్చినట్టు కూడా ఆయన లేకుండా మీకు ఏమీ కలగలేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన లేదే ఏమీ లేదు. కానీ దేవుడికి ఎంతసేపు అండి యోగి గారి వచ్చి యోగుల జీవితంలో మనం చూసినట్లయితే క్షణకాలంలో ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు కానీ పిల్లలు కానీ ఆయనకున్నటువంటి ఎద్దులు ఒంటెలు అన్నింటికి ఏం చేశారండి ఒకేసారి ఆయన దేవుని యొక్క మాట ఆజ్ఞతో సాతాను పర్మిషన్ అవడం ద్వారా ఏమీ లేకుండా అయిపోయింది. ఆయన అందుకంటే ఏమంటే దేవుడు నీకున్న ధనాన్ని బట్టి నువ్వు అతిశయించొద్దు, కానీ కేవలం ధనం సంపాదించుకోవాలని ఆపేక్ష కలిగి నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు దేవుని దూరం అయిపోతావు, విశ్వాసంలో పడిపోతావు. ఇస్కరియోతు యోధా ఒక మనుషులు నీలోకి వచ్చేస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతమాత్రంగా ధనాశ కోసం తిమోతి రాసిన 6:17 ఒకసారి చూస్తున్నారు. అక్కడే 6:17 యెహోవాను ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మికించి సుఖంగా అనిపించటకు సమస్తము మనకు ధారాళంగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచని ఆజ్ఞాపించు. హల్లెలూయా. తిమోతి గారు రాసిన పౌలు గారు ఏమన్నారంటే యెహోవాను సంపాదించుకోవడం కోసం లేదా యెహోవాలో డబ్బు సంపాదించుకొని దాని గర్విష్ఠులైనప్పుడు ఏమవుతుంది, గర్వం రాగానే ఆటోమేటిక్ గా నీళ్ళు ఏమవుతుందండి, గర్వం రాగానే నీళ్ళు పాల్గొన స్టార్ట్ అవుతుంటది. అంటే గర్వం ప్రతి ఒక్క గర్వం ఏం చేస్తుందంటే గర్వం మనలో వచ్చిన తర్వాత మనలో విశ్వాసం తగ్గిపోతుంది, మనలో దేవుని పట్ల ఆశ తగ్గిపోతుంది. నేను చెప్పాను కదా, నాకు అన్నీ ఉన్నప్పుడు నాకున్న డబ్బులు బట్టి నేను అన్ని చేసుకోవచ్చు, నాకు దేవునితో ఏం పని ఉందనే ఆలోచన నీకు ఆటోమేటిక్ గా శాతాన్ని కలిగజేస్తారు. కొంతమంది అనుకుంటారు తన దగ్గర ఉన్న డబ్బుతోనే అంతా చేసుకోవాలనుకుంటారు, డబ్బుతోనే అన్ని అయిపోతాయి అనుకుంటారు.
మీరు నమ్ముతున్నారో లేదో తెలీదు, డబ్బుతో ఏది అవదండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న నేను చెప్పినట్టుగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇద్దరు కుమారులు ఉన్నారు, ఒక కూతురు ఉంది. అందులో ఒక ఆయనకి మన చిన్న కుమారుడికి పెళ్లి చేశారు. ఆయన పేరు అనంత్ అంబానీ. ఆయన ఏంటండి, ఆయనకున్న పరిస్థితి మీరు చూసినట్లయితే ఆయనకి ఆస్తమా జబ్బు ఉందండి. ఆస్తమా చిన్నప్పటి నుంచి ఫ్రమ్ 50 years ఉంది. వారు ఈ భూమి మీద ఎక్కడ శ్రేష్టమైన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోగలరు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టగలరు. అంటే మొన్న అబ్బాయికి 10,000 కోట్లు ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన ఒక కాస్తే సుమారుగా 40,000 కోట్లు ఈ రోజు పంచుకుంటే స్థిరాస్తులు వస్తాయి. ఆయనకి ఏముందండి, ఆస్తమా వ్యాధి ఉంది. ఆస్తమా వ్యాధి అంటే ఏంటంటే ఊపిరి ఆడదనమాట. ఆయన ఏసీలో ఉండలేరు. ఇలా క్లౌడీగా వర్షం పడినప్పుడు ఆయన ఊపిరి పీల్చుకోలేరు. వాళ్ళ అమ్మగారు ఇన్ని కోట్లకి అధిపతి వాళ్ళ అమ్మగారు ప్రతి క్షణం వాచ్ కేసు చూసుకుంటూ ఆ అబ్బాయి రూమ్ లో పడుకుంటే వాళ్ళ దగ్గర బుక్ చేసుకుని రాత్రి అంతా తెలియసి ఉంటుంది. ఇప్పటికి స్టిల్ ఈ రోజు కూడా ఈమంటే ఇప్పుడైతే పెళ్లి అయింది, బాగా ఉంది. కానీ ఈ మొన్న 24 సంవత్సరాల వరకు కూడా ఆమె పాపం ఆయన ఒకసారి సాక్ష్యం చెప్పారు. ఆ రోజు పెళ్లి ముందు ఒక ఏంటంటే ఆ ఫంక్షన్ లో చెప్పినప్పుడు ఇద్దరు ఏడుస్తున్నారు. అబ్బాయి ఏడుస్తున్నాడు, అమ్మాయి ఏడుస్తుంది. ఏంటంటే వాళ్ళకి డబ్బు ఉంది, కానీ ఆ అబ్బాయి ఎప్పుడు చనిపోతో తెలియదు, ఎప్పుడు బ్రీత్ ఆగిపోతో తెలియదు. ఆ అబ్బాయి ఉన్న రూమ్ అంతా వేడిగా ఉండాలి, ఉక్కబెట్టి ఉండాలి. అప్పుడే ఏ టెంపరేచర్ అది తేమ లేని వాతావరణం ఉన్నప్పుడే ఆ అబ్బాయికి లంగ్స్ ఊపిరి ఆడుతూ ఉంటది. లేదా ఆయన వేసుకున్న స్టెరాయిడ్స్ వల్ల ఆయన పెద్ద పెద్ద లాభ అయిపోవడం, చనిపోవడం జరుగుతుంది. మీరు గమనించండి, ఆ తల్లి ఆయన పడుకుని 9 గంటలు పడుకుంటే ఉదయం 6 గంటల వరకు పక్కన కేబుల్ వేసుకుని ఎలా పడుతూ లేస్తూ అబ్బాయి ఎలా ఉందో పరిస్థితి అని చెప్పి నరకం అనిపిస్తున్నారు వాళ్ళకి. నిజంగా ఈ రోజు కూడా వాళ్ళకి నమ్మకం లేదు. అందుకని అబ్బాయికి నచ్చినట్టుగా గుజరాత్ లో ఒక 12,000 ఎకరాల్లో ఒక అడవిని సృష్టించారు. అబ్బాయికి అడవి అంటే ఇష్టమైన అడవి సృష్టించి అందులో మామూలు అడవుల్లో లేని జంతువులు కూడా అక్కడ పెట్టి ఆయనకు సంతోషంగా చేస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే డబ్బు వల్ల మనం ఏం చేయలేము. అంటే ఆయన ఇక్కడ మనమే కూడా మన దగ్గర డబ్బు ఉంది, డబ్బుతోనే అన్ని జరిగిపోతాయి అంటే దేవుడు మాట్లాడినట్టు ఖచ్చితంగా నువ్వు డబ్బు నుంచి దురాశ వస్తుంది, దురాశ నుంచి గర్వం వస్తుంది, గర్వం తర్వాత నువ్వు పడిపోతావు దేవుడు మాట్లాడుతున్నాడు. గెహాజీ కూడా జీవితంలో అదే జరిగిందండి. ఈ తర్వాత యేసుక్రీస్తు వారి యోధా గారు అప్పచెప్పడానికి ఇంకొక కారణం ఏంటని చూస్తే ఆలోచన, శాతాను కలుగు చేసిన ఆలోచన ఏం చేసినది, ఆలోచనని శాతాన్ని ఆలోచించి బయటపడలేకపోయాడు. ఒకసారి శాతాన్ని ఆలోచన ప్రేరేపించిన తర్వాత ఆలోచన బందీ అయిపోయి ఆలోచన పనిచేయదండి. ఒకసారి శాతాన్ని నీ జీవితంలో దూరిన తర్వాత అన్ని ఆయన చెప్పినట్టు మనం చేస్తూ పోతుంటాం తప్ప నీకు ఆలోచించే టైం కానీ నీ పరిశుద్ధాత్మ దేవుడికి సాహసం కానీ కూడా. ఎందుకంటే ఆలోచన అందరూ చేస్తారు, ఆలోచనకు అవతలు ఉండవు. కానీ నీకు వచ్చిన ఆలోచన బట్టే నీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందండి. ప్రతి ఆలోచన వచ్చిందని ఆలోచన ప్రకారం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనం శోధనలో పడిపోతుంటాం. దేవుడు అదే చేశాడండి. ఒకసారి చూద్దాం, యోహాను 13:2 చూద్దాం ఒకసారి. మేడం శాతానికి అది ఎవరు, ఇస్కరియోతు యూదాకి శాతాను ప్రేరేపణ ఏంటంటే ఇతను అప్పగించి తన ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనే ఒక ఆలోచన వచ్చిందండి. శాతాన్ని కలిగించింది. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టి ఏమంటే ఆయనకు ఆలోచించారండి. శాతాన్ని ఆలోచించిందండి. ఏమండి మీరు చేస్తున్న సహవాసాన్ని బట్టే కదా మీకు ఆలోచనలు వస్తాయి. నువ్వు మంచి వ్యక్తితో తిరిగినప్పుడు మంచి సహవాసం ఉంటుంది, మంచి ఆలోచనలు ఉంటాయి. లేదా మనం తిరుగుతున్న దుష్ట సాంగత్యం కలిగి దుష్టితో తిరుగుతున్నప్పుడు అటువంటి ఆలోచన ఉంటుంది. మీకు అనేక మంది పిల్లలు మనం టౌన్ లో చూసినట్లయితే 12, 18, 19 సంవత్సరాలకి ఒక రౌడీ షీట్ లా తయారయ్యి ఒకరిని చంపేస్తే 20 సంవత్సరాల లోపు ఒకరిని ఎవరైనా మర్డర్ చేస్తే వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతూ వాళ్ళకు స్టేటస్ పెట్టుకుని ఏరే రౌడీ షీట్ అయ్యిందే అని ఒక మాట్లాడుతున్నారు. ఏంటంటే వాళ్ళ సాంగత్యం ఎలా ఉంది, వాళ్ళు తిరిగి వాళ్ళు చెడ్డ వ్యక్తితో తిరుగుతున్నారు, చెడ్డ మనుషులలో తిరుగుతున్నారు, దేవుని భయం లేని వాళ్ళతో తిరుగుతున్నారు. వాళ్ళతో ఉన్న నలుగురు కూడా అదే అనుకోండి. ఒకరిని చెప్పాడు కదా, నేను ఇంకొకరిని చెప్తే నాకు కూడా రౌడీ షీటర్ అని పేరు వస్తుంది, నన్ను కూడా పోలీసులు పిలిచి నా పేరు బోర్డులో రాస్తారు. అదొక స్టేటస్ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ సాంగత్యం అలా ఉంది. కానీ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం, ప్రార్థన యోధులు మనం ఎలా తీసుకోవాలంటే ఒక ఆలోచన వస్తే శాతం కానీ ఆలోచన కలిగి చేస్తారు. ఆలోచన కలిగి చేసినప్పుడు ఆలోచన ప్రకారం మనం లొంగిపోకూడదు, కానీ దేవుడు ప్రార్థించి ఆ శాతం శక్తి నుంచి బయటపడాలి. ఆ బయటపడినప్పుడు నువ్వేం చేస్తావు, ఖచ్చితంగా నువ్వు అపవాది శరలోంచి బయటకు వచ్చి నువ్వేం చేస్తావు, నీ యొక్క స్థితిని బట్టి, నీ ఆత్మీయ స్థితిని బట్టి ఆయన ముందుకెళ్ళగలుగుతావు. ఎప్పుడైతే అపవాది ఆయన శోధించిందో, ఆయన పట్టివేయబడాలి, ఆయనకు అప్పగించాలని ఆ ఆలోచన ఏం చెప్పినట్టే ఆయన
తిప్పుకోలేకపోయారు. అంటే ఆ వచ్చిన ఆలోచన ఆయన తిరస్కరించలేకపోయారు. ఎందుకంటే ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడి కలుగు చేసిన శక్తి కంటే అపవాది కలుగు చేసిన ప్రేరేపణ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇది యాక్సెప్ట్ చేసేసాడు. ఒక్కసారి నీ హృదయంలో ఏదనుకుంటావో అదే చేస్తావు, కానీ ఎంత మంది ఇది చేయమని చేయవు. మీరు గమనించండి. ఒక విషయం మీద మనకు ఒక ఆలోచన వస్తుంది, అది మంచిగా చేయాలి, నేను చెప్పిందే చేసేయాలి, లేదా నేను చెప్పింది మంచి ఆలోచన పట్టుబట్టి కూర్చుంటాం. అనేక సందర్భాలు ఇళ్లలో అవని, సమాజంలో అవని, చర్చెస్ లో అవని, నీకు వచ్చిన మొదటి ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తావు, కానీ నలుగురు చెప్పినది బాగుండడానికి ఇష్టపడదు. ఎందుకంటే వన్స్ నీ హృదయంలో ఆలోచించిన నిర్ణయాన్ని మనం వెనక్కి తీసుకోలేము. అదే దేవుడు ఆ ముందు రోజు అపవాదం ఆయన చోటు చేసుకుని ఖచ్చితంగా ఆయన అప్పగించాలని ఆయన మనసు కలిగేసినప్పుడు ఆ మనసుని ఆయన సాధారణ మనసుని దూరపరచలేకపోయాడు. లేదా అపవాద ఆలోచన ఆయన తీసివేయలేక అపవాది బందీ అయిపోయినట్టు మనం చూస్తాం. మీ ఆలోచనలు ఎలా ఉండాలంటే ఫిలిప్పీ 4:8 ఒకసారి చూద్దాం. సహోదరులారా 4:8 ఫిలిప్పీ 4:8. అవును. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిమైనవో వాటి మీద ధ్యానం ఉంచండి. అంటే ఆలోచనలు అందరికీ వస్తాయి. ఈ పనులు ఎలా చేసేయాలని, లేదా ఇది ఇక్కడ ఎలా చేసేయాలి, అక్కడ అలా చేసేయాలని. అయితే నీకు నువ్వు అనాలిసిస్ చేసుకోవాలి. నీకు వచ్చిన ఆలోచన మంచిదే, అది దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా నీ ఆలోచన. మనిషి స్వాభావికంగా ప్రతి మనిషికి ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ బట్టి అనేక సందర్భాల్లో ఆయనకున్న నేషన్ బట్టి ఆలోచనలు వస్తాయి. అంటే పిసినారి ఆలోచనలు వస్తాయి. ఈ లిబరల్ గా ఉన్నవాడికి లిబరల్ గా ఉన్న ఆలోచనలు వస్తాయి. స్వేచ్ఛగా ఉన్నవాడికి, దేవుల్లో భక్తి కలిగి, దేవుని నిరీక్షణ కలిగి, దేవుని పని చేసిన వాడికి అదే ఆలోచన వస్తుంది. ఎందుకంటే దేవుడు ఏం చెప్తాడంటే స్వాభావికంగానే హృదయం మన లోపల హృదయాన్ని బట్టే నాలుగు మాట్లాడుతున్నట్టుగా నీకు వచ్చిన ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చింది కదా అని చెప్తాను ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నించారు. కానీ ఏది మాన్యమైనదో, ఏది ఖ్యాతి అయినదో, ఏది ప్రసిద్ధమైనదో ఎంచుకొని దేవుడు మాట్లాడమని చెప్తాడు. ఈ సాంగత్యాన్ని కూడా దేవుడు ఏం మాట్లాడుతుంటే నువ్వు అనేక సార్లు దృష్టిలో ఆలోచించప్పుడు నడవద్దని దేవుడు క్లియర్గా మాట్లాడాడు కదండి. సాంగత్యం ఎలా ఉండాలి? దృష్టిలో ఆలోచించప్పుడు నడవక, నేను పాపులు మార్గంగా నిలువుగా దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు దండిలని. నీకు అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు నీకు మార్గం ఏంటండి? దేవుని యొక్క బైబిల్ ధ్యానించి మనం ధ్యానిస్తే నీకు వచ్చిన ఆలోచన మంచిదా కాదా? మనకు వచ్చిన ప్రతి ఆలోచన దేవుని ముందు పెట్టాలి. పెట్టిన తర్వాత ఇది శ్రేష్టమైందా, ఇది మాన్యమైందా, ఇది ఖ్యాతి కలిగి ఉందా లేదా నాకు వచ్చిన ఆలోచన, లేదా వచ్చిన ఆలోచన ప్రతిదీ కూడా దేవుడు మనకి ఎవరు కదా చెప్తున్నాడు కదా. అపవాది శాతాను ఇద్దరు ఉంటారు. దేవుడు అంటాడు, శాతాన్ అంటాడు. నీకు వచ్చిన ఆలోచన దేని శాస్త్రమైందో ఒకసారి అనాలిసిస్ చేసుకుని ఆలోచన ప్రకారం ఎలా దేవుడు చెప్తున్నాడు. అయితే యోధా ఏం చేశాడంటే తనకు కలిగినటువంటి దురాత్మ ప్రేరణను బట్టి ఆలోచించి బయటికి రాలేక ఇసుకిస్తుని అప్పగించడానికి ముందుకు వచ్చినట్టు మనం చూడొచ్చు. అనేక సార్లు మన జీవితాల్లో కూడా అంతే. ఈయన పర్సనల్ జీవితాల్లో కూడా ఆలోచన వచ్చినప్పుడు అది శ్రేష్టమైందా కాదా ఒకసారి మనం పరిశీలించుకొని దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా. కాబట్టి మనం పైపోయిన ధనాపేక్ష కలిగి ఇది జరిగితే నా ఇంట్లో మేలు జరిగిపోతలే అని త్వరపడకూడదు. కానీ 1-2 సార్లు దేవుని చిత్తానికి అప్పగించి ముందుకు వెళ్ళమని దేవుడు మాట్లాడతాడు. మూడవదిగా అసలు యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి కారణాలు చూస్తే ఒకటి ధనాపేక్ష అనుకున్నాము. అది సాధారణంగా అందరిలో ఉండేది. 2 అపవాది తలంపులైనా గర్తించుకొని, లేదా అపవాది తలంపులకి వ్యతిరేకంగా ఆయన బయట పడలేక అపవాది తలంపులకు బలైపోయినట్టు చూస్తాం. మూడవదిగా అసలు ఇతనికి యేసుక్రీస్తు వారంటే ఎవరో తెలియలేదు. కాబట్టి ఇన్ని 3.5 సంవత్సరాలు ఆయనతో పరిచయం చేసినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఆయన యొక్క తలంపులు ఏంటి, ఆయన ఎందుకు ఈ లోకాన్ని మనకు అందరి కోసం ఇచ్చాడు, అది పూర్తిగా ఆయన అనాలిసిస్ చేసుకోవాలి. అప్పుడు ఎవరో సాధారణమైన మనిషే. అప్పటికి యూదులంట మెస్సేజ్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మెస్సేజ్ వస్తాడు. మెస్సేజ్ వస్తే యోధా సామ్రాజ్యం, రోమ సామ్రాజ్యాన్ని ఎరగొట్టి యోధా సామ్రాజ్యాన్ని కడతాడు. మనందరి కొరకు మంచి జీవితాన్ని తీసుకొస్తాడు. ఆయన ఒక సింహంలో వస్తాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ దేవుడు ఎలా వచ్చాడండి? సింహంలో మనిషి రూపంలో వచ్చాడు. వాళ్ళు అనుకుంటారంటే యుద్ధం చేసి రోమా సైన్యం విడిపిస్తారండి. యుద్ధం చేశారా లేదే, దేని మనసు, సాత్వికం, ప్రేమ అంటారు. వాళ్ళు చూస్తుంటే ఒక్కొక్కసారి వీళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. మేము అనుకున్న మెస్సేజ్ ఈయన కాదు, ఈయన సాధారణ మనుషుడే, ఈయన ఒక ప్రవక్త మాత్రమే అనుకున్నాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక విప్లవాత్మక ప్రసంగాలు చేస్తూ అందరిని రెచ్చగొట్టి రక్తం మరిగించే ప్రవచనాలు చేస్తూ మమ్మల్ని అందరినీ రోమన్ సైన్యుల మీద ఆయన ఉసిగొల్పి రోమన్లను చంపేస్తారు. ఆ రీతిలో మెస్సేజ్ వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యోధా సామ్రాజ్యం కట్టాలనుకుంటారు.
యోధా సామ్రాజ్యం కట్టాలని ఆలోచనతో ఉండిపోయాడు తప్ప యోధ ఈ వచ్చిన వ్యక్తి అంతకంటే మంచి ప్రపంచం తీసుకొస్తాడు, అహింసలేని ప్రపంచం తీసుకొస్తాడు, లేదంటే మంచి ప్రేమ కలిగిన ప్రపంచం సామ్రాజ్యం సృష్టిస్తాడని ఆయన తెలుసుకోలేకపోయాడు. యేసుక్రీస్తుని అప్పగించిన 30 నాణాలకి అప్పగించే ఉద్దేశం కాదు, కానీ ఇతను ఎంత శ్రేష్టమైన వాడో గమనించలేకపోయాడండి. మెయిన్ ఏంటంటే ఇతని ద్వారానే మనందరం రక్షించబడతాము, మనం కాదు. భూమి ఉన్నంత వరకు ఇతను వెళ్లించిన ప్రాణాలను బట్టి మనం అందరం నిత్యజీవంలో నడుస్తామని ఆయన అప్పుడు గమనించుకోలేక, అసలు యేసు ఎవరో తెలియక ఆయన అప్పగించడానికి ముందు జరిగి చూస్తాం. సో రోమన్ సామ్రాజ్యం అనుకున్నారట ఒక వీరుడిలా వస్తాడు, యుద్ధం చేస్తారనుకుంటే దేవుడు ఎలా వచ్చాడండి, ఒక మనిషి రూపంలో వచ్చాడండి. మనిషి రూపంలో వచ్చినా కాకుండా ఆయన ప్రేమ సమాజం దేని మనసు సాధు కోసం మాట్లాడుతున్నాడు తప్ప మనం యుద్ధం చేయట్లేదు, ఇది ఒక సాధారణమైన మనిషే, ఇతను మనం అప్పగించేసిన పర్వాలేదు, ఆ డబ్బులుగా మిగులుతాయని చెప్పి ఇతనే పెద్దల స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ యేసుక్రీస్తుని అప్పగించడానికి మనసు వచ్చినట్టుగా మనం చూడచ్చు. ఎందుకంటే ఆయనకి యేసై అంటే ఎవరో తెలియలేదు. నువ్వు నేను కూడా మనం ఏమనుకుంటా అంటే, మనం సాధారణంగా మనం దేవుని వెళ్ళాలనుకుంటా ఉంటే మనం సాక్షాత్ పరిశీలిస్తే మా నాన్నగారికి మేలు జరిగింది కాబట్టి నేను దేవుని నమ్ముకున్నాను, లేదా నా పిల్లడు జ్వరం వచ్చినప్పుడు స్వస్థపరిచాడు కాబట్టి, లేదా ఆపరేషన్ ఒక కార్యం చేశాడు కాబట్టి నేను దేవుని నమ్ముకున్నాను. నేను అలాగే దేవుని నమ్ముకున్నాను. మా నాన్నగారు రెండు కిడ్నీలు పాడైపోతే ఎవరో శుభాలు చెప్పారు, ఆయన బాగుపడ్డాడు. నిజమే, అయితే నాన్నగారు బాగుపడ్డాడు. అదే తెలుసు నాకు దేవుడు అంటే. యేసుక్రీస్తు అంటే ఏదో మేలు చేశాడు, లేదా మా ఇంట్లో కార్యం జరిగింది, ఈయన మంచి చేస్తాడు ఆ విశ్వాసంతో నమ్ముకున్నాం తప్ప యేసే దేవుడు, యేసు ఒక్కరి మాత్రమే దేవుడు. ఆయన మాత్రం మనకి విమోచింపగలడు, ఆయన ద్వారానే మనకి జీవోదయ వృక్షాలు మనకి ఆయన ఇవ్వగలడు, లేదా ఆయన ద్వారానే మనం పరలోకాన్ని చేరగలము. ఆయనలో ఈ జగత్ సృష్టికర్త ఆయనే అని చెప్పి అది నమ్మి దేవుని దగ్గర రావాలి తప్ప నీ కలిగిన మేలు పెట్టో, నీ తండ్రిదండ్రులు కలిగిన మేలు పెట్టో దేవుని దగ్గర రాకూడదండి. ఎందుకంటే నీ నిరీక్షణ అవ్వాలంటే ఆయననే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. ఆయనే మన కొరకు ఆయన ప్రాణాన్ని వెచ్చించి మనల్ని నిత్య జీవనంలో నడిపిస్తున్నాడు.